ప్రైజ్ లార్డ్. కీర్తన 132 13, 14 వచనాలు మనము ఈ ఉదయకాల సమయమున అందులో సారాంశమును గూర్చి తెలుసుకుందాం. దేవుడు నివసించాలనుకునే స్థలము ఎక్కడ? ఆయన ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? కీర్తన 132లో 13వ వచనం 14వ వచనంలో యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా అది కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. దేవుడు ఎందుకు సీయోనును ఎన్నుకున్నాడు? నేడు దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడు? ఈ వచనాలు దేవుని హృదయాన్ని తెలియజేస్తాయి. దేవుడు కేవలం ఒక భవనంలో కాదు, తాను ప్రేమించిన ప్రజల మధ్య నివసించాలని కోరుకుంటాడు. పాత నిబంధనలో సీయోను ఆయన నివాస స్థలము, అదొక చిహ్నమై ఉన్నది. క్రొత్త నిబంధనలో విశ్వాసుల హృదయాలే దేవుని ఆలయమై ఉన్నది. దేవుడు తన నివాసాన్ని తానే ఎన్నుకుంటాడు. దేవుడు సీయోనును ఎన్నుకున్నట్లే తనకు సమర్పించుకున్న జీవితాలను కూడా ఆయన ఎవరి హృదయంలో నివసించాలనుకుంటాడో వారిని ఎన్నుకుంటాడు. మనము పాత నిబంధనలో 2వ దినవృత్తాంతాలు 7:16లో నా నామమును ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవుడు సీయోనును కోరుకున్నాడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ దేవాలయం కట్టబడినప్పుడు దేవుడు ఆ మందిరానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నా నామమును ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని, నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉండును. ఏముంటాయంటున్నాడంటే, ఆయన కనుదృష్టియు ఆయన మనస్సు నిత్యము కూడా ఆ మందిరం మీద నిలిచి ఉంటాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం 2 సమూయేలు 5:7 వచనాల్లో మొదట సీయోను అనేది యెరూషలేములోని ఒక కొండ, ఒక కోట. దీన్ని దావీదు రాజు మెబిసీల నుండి జయించి అక్కడ నుండి తన నివాసాన్ని నిర్మించుకున్నాడు. అందుకే దీనిని దావీదుపురం అని కూడా పిలుస్తారు. చారిత్రకంగా సీయోను దావీదు నగరము మరియు లేదా దేవాలయము, నిర్మించబడిన కొండ. మోరియా పర్వతం కూడా ఇందులో భాగమే. ఇది ఇశ్రాయేలుల ఆరాధన కేంద్రమని కూడా చెప్పవచ్చును. సీయోను పర్వతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని నివాస స్థలము యెహోవా సీయోనును ప్రేమించి దాన్ని తన నివాసముగాను కోరుకుని ఉన్నాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని ఆయన కోరుకుని ఉన్నాడని దావీదు కీర్తన 132:13లో అంటున్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆశీర్వాదానికి మూలం ఎక్కడుందంటే సీయోనులో ఉంది. అందుకే దేవుడు అంటాడు, సీయోనుల నుండి తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఆత్మీయ జీవము అక్కడ నుండి ప్రవహిస్తుంది. దేవుడు ఎన్నుకున్నటువంటి సీయోనులో ఆశీర్వాదం ఉంది. అక్కడ రక్షణ ఉంది, విజయం ఉంది. శత్రువుల మీద విజయమును మరియు రక్షణ సీయోను నుండే కలుగుతుందని పాత నిబంధన భక్తులు, అవును, ఇజ్రాయేలు ఎన్నోసార్లు వారికి యుద్ధాలు మీనికొచ్చినప్పుడు, యుద్ధం చేయడానికి అనేక రాజ్యాల వారి మీనికి వచ్చినప్పుడు వారు మొట్టమొదట చేసిన పని ఏంటంటే, ఆ యొక్క మందిర ఆవరణంలోనికి వెళ్ళి వారు పసిపిల్లలతో సహా వారి పశువులు కూడా ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారు మొరపెట్టుకున్నప్పుడు వారి మీదకి వచ్చినటువంటి రాజులైనా సరే, రాజ్యాలైనా సరే, వారి పక్షంన ఆయన పోరాడి వారికి విజయాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా కనుదృష్టియు నా మనస్సును ఈ స్థలం మీద నిత్యము ఉండునని. సీయోనులో శాశ్వత జీవం ఉంది, రక్షణ ఉంది, విజయము కలుగుతుంది. ఆ స్థలంలో ప్రార్థించినప్పుడు శత్రువుల మీద విజయమును, రక్షణను కలుగుతాయని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. సీయోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును అనేటువంటి కీర్తన 14:7 వచనంలో మనము దావీదు పలుకుతుండగా చూడగలుగుతాము. మరి దేవుని విశ్రాంతి పొందే హృదయాలు ఎలా ఉంటాయో తెలుసా? సీయోనులో ఆయన ఉన్నాడు గనుకనే ఇశ్రాయేలు విజయాన్ని చూశారు.
వారి జీవితంలో ఏ శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, శత్రు భయం కలిగినా వారు దేవుని యొక్క మందిరంలోనికి, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి దేవుని ఆరాధించి వారు జయమును చూచిన వారుగాను, గొప్ప కార్యాలు ఆయన సన్నిధి నుండి పొందుకున్న వారుగా ఇజ్రాయేలీలు ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఆయన విశ్రాంతి పొందే హృదయాలు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగాను, విధేయతగాను, ప్రార్థనా జీవితంగాను, ప్రేమతో నిండిన హృదయాలుగా ప్రతి ఒక్క హృదయం ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 23వ వచనం, 14:23, యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడైతే నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దుము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత గొప్ప మాట! దేవుడు తానే మన మధ్యకు వచ్చి నివసిస్తానంటున్నాడు. ఆయన నివసించేటువంటి స్థలంలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి, విధేయత ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మన హృదయము ప్రేమతో నిండినదై ఉన్నప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి నివాసం చేస్తానంటున్నాడు. ఆయన ఉన్నటువంటి సియోను పర్వతంలోనే అంత గొప్ప విజయాలు, రక్షణను చూసినటువంటి ఇశ్రాయేలు, అలాంటి దేవుడు మహోన్నతుడు, అట్టి ప్రభావము కలిగిన దేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలో నివసించి ఆయన మనలో విస్తరించినప్పుడు మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నా మాటను గైకొనెను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దుము. దేవుని వాక్యమేనండి. దేవుని మాట అంటే బైబిల్లో రాయబడిన ప్రతి వాక్యమును ఎవరైతే గైకుంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. వారి యొద్దకు వచ్చి ఆయన నివాసము చేస్తానంటున్నాడు. దేవుడు నివసించేటువంటి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎంత దీవెనకరంగా ఉంటారంటే వారు దీవించబడమే కాదు కానీ అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని యొద్దకు రావాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులు అంటే 2 హృదయాలు కలిగిన వారు ఉంటారు. దేవునిలో కొంచెం ఉంటారు, లోకంలో కొంచెం ఉంటారు. అలాంటి హృదయాలను దేవుడు పరిశుద్ధపరచుకునుడి అంటున్నాడు. దేవుడు నివసించాలంటే మనలో ద్విమనస్కు ఉండకూడదు, మనలో పాపం ఉండకూడదు. జ్ఞాపకం ఉంచుకునండి, మన యొక్క చేతులు శుభ్రంగా ఉండాలంటే మనము ఎవరికి కీడును తలపెట్టే వారంగా కాక మేలు చేసేవారంగా, మనం ఇతరులకు సహాయపడేవారంగా మన చేతులు ఉండాలి. మనము ద్విమనస్కులంటే లోకంలోనూ దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మన యొద్దకు ఎంత మాత్రము రాడు. మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఎవరైతే పరిశుద్ధంగానో దేవుణ్ణి ఆరాధిస్తారో, విధేయత కలిగి ఉంటారో, దేవునికి లోబడతారో, వారి యొద్ద ఆయన వచ్చి నివాసము చేయువాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నివసించే చోట సమాధానము, రక్షణ, ఆనందము, ఆత్మీయ బలము ఉంటాయి. నిర్గమకాండము 33:14లో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగచేద్దును. ఆయన తోడున్నప్పుడు, ఆయన మనతో కూడా ఉన్నప్పుడు, మనతో ఉండి మనం ఆయనతో జీవించినప్పుడు, నడిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా వచ్చుచు నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను అంటున్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేనికి మనము భయపడము, ఏ సమస్యకు మనము జడియము. ప్రతి దాంట్లో కూడా మనం నెమ్మది కలిగి ఉంటాం. దాన్ని జయించడానికి దేవుడు కృపనిస్తాడు. ఆయనే మనతో ఉన్నప్పుడు మనకు ఏది కూడా విరుద్ధంగా లేవదు. కీర్తన 16:11లో కూడా అంటున్నాడు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషమును కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖము కలవు.
దేవుని ఎదుట ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, సంపూర్ణ సంతోషము ఆయనలో ఉన్నాయి. ఆయన శాంతికి ప్రదాత, శాంతి సమాధానాలను అనుగ్రహించేవాడు. కనుక నీ సన్నిధిలో ఆయన నిత్య విశ్రాంతి స్థలము మన జీవితాలు అవ్వాలి. ఆయన సంతోషంగా నివసించే స్థలాలుగా మారాలి మనము. ఇది నా నిత్య విశ్రాంతి స్థలం అని దేవుడు అన్నాడు. మన జీవితాలు కూడా ఆయన సంతోషంగా నివసించే స్థలాలుగా మారాలి. గుర్తుంచుకో, దేవుడు కోరుకున్నటువంటి హృదయాల్లో పరిశుద్ధత ఉండాలి, విధేయత ఉండాలి. ఎవరిలో ఆయన నివసిస్తాడో వారు హెచ్చింపబడతారు, ఆశీర్వదించబడతారు. ఇజ్రాయేలుతో దేవుడు ఆయన సన్నిధి పంపించినప్పుడు వారిని చూడ్డానికి రాజ్యాలు కూడా బారులు తీరి నిల్చున్నారు. యెహోవా వీరితో ఉన్నాడు, వీరి పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశారని ఇశ్రాయేలు గురించి సాక్ష్యము, వారు నడిచి వెళ్ళేటువంటి ఆ దేశాలన్నీ కూడా వారి గురించి సాక్ష్యం ఇచ్చాయి. దేవుడు సన్నిధి ఇశ్రాయేలుతో ఉంది గనుకనే ఇశ్రాయేలు అనేక యుద్ధాలు జయించారు. అరణ్యంలో వారికి దేవుడు సమృద్ధినిచ్చాడు. కనుక ఉదయకాల సమయమున ఆయన నీలో నివసించాలంటే, ఆయన కోరుకున్న విశ్రమ స్థానముగా నీవు ఉండాలంటే నీలో విధేయత ఉండాలి, ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆయన నీ ఎద్దుకొచ్చి నివసించినప్పుడు నీవు స్థిరపరచబడతావు. దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు ఎద్దుకొచ్చి అంటున్నాడు, ఇది నేను కోరుకున్న స్థానము, నేను నీ యొద్ద విశ్రమించదునని. అందుకే దావీదు యొక్క సింహాసనము నేటికి కూడా స్థిరపరచబడింది. యేసు ప్రభు వారు కూడా ఆయన వంశంలో నుంచే వచ్చారు. కాబట్టి నీవు నేను కూడా దేవుడు విశ్రమించే స్థానముగా మనము ఆయనకు స్థానం ఇచ్చి మన జీవితాలు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా స్థిరపరచబడాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. ఉదయకాల సమయమున తండ్రి, నీవు తండ్రి నా యొద్దకొచ్చి నాయన నీవు విశ్రమించండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా నుండి దయచేయము తండ్రి. అయా నీవు నివసించే స్థలముగాను, పరిశుద్ధంగాను, విధేయతకు నాయన కలిగినటువంటి జీవితాలు మాకు దయచేయండి. నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయమని ప్రభా. నాయన నీవెల్లప్పుడు మాలో ఉండి తండ్రి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.